హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా వరల్డ్. నేను ఈరోజు రామ మందిరం యొక్క ప్రత్యేకత మరియు దాని యొక్క హిస్టరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఒక్కసారి మీ మనసులో జై శ్రీరామ్ అనుకోండి. ఇప్పుడు హిస్టరీలోకి వస్తే 500 సంవత్సరాల నుండి హిందువులకి అన్యమతస్థులకి యుద్ధం జరిగి ఇన్ని రోజులకి రామ మందిరం నిర్మించుకొని మన బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నాము. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరాముడి అక్షింతలు ప్రతి ఇంటికి చేరాలన్న లక్ష్యంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేర్చాలని, ఆ శ్రీరాముడి రక్ష యావత్తు హిందువులపైన ఉండాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి పల్లెకు వాడవాడకు శ్రీరామ మందిర చిత్రపటం, నియమ నిబంధనల పత్రిక అందాయి కదూ. వాటిని హారతిచ్చి కళ్ళకు అద్దుకున్నారా? మరి మన అందరి ఇంటికి ఆ శ్రీరాముడు సీతా సమేతంగా వచ్చినట్లు భావించి ఇంట్లో ఉన్న అక్షింతలతో ఆ అక్షింతలను కలుపుకోవాలి. అయితే ఈ అక్షింతలను 22వ తారీఖు మనం నెత్తిపైన వేసుకుంటాం కదా, అప్పుడు కింద పడ్డాయనుకో ఆ అక్షింతలను చీపురుతో ఊడ్చకుండా వాటిని ఎత్తి తులసి చెట్టు మొదట్లో వేయాలి. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో సింహాసనం పైన శ్రీరాముడు అధిష్ఠించబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి. అందులో మొదటగా పూజ గదిలో 1, 2 గడపకు ఇరువైపులా, 3 తులసి కోట దగ్గర మొత్తం 5 దీపాలను వెలిగించి అలాగే ఇంటి మీద జై శ్రీరామ్ అనే జెండా ఎగరవేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలతో అన్యమతస్థుల గుండెల్లో రైలు పరిగెత్తించాలి. 22వ తారీఖు మన ఇంట్లో ఆ రోజు శ్రీరామనవమి రోజు పూజించిన విధంగా పూజించాలి. అలాగే రామ మందిరం కట్టడంలో 3 ప్రధాన పాత్ర వహించారు. ఇప్పుడు అందులో ఫస్ట్ పరాశరం గారు. అతను 93 ఇయర్స్ ఏజ్. అంత ఏజ్లో కూడా అతను కోర్టులో వాదించాడు. ఆయన ఆ వాదించేటప్పుడు కోర్టుకి చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి అలా పవిత్రంగా భావించి అక్కడ శ్రీరామ మందిరం ఉందని వాదించి గెలిచాడు. అలాగే రెండో అతను శ్రీ జగద్గురువు రామభద్రాచార్యులు. ఇతనికి కళ్ళు లేవు. రాముడు జన్మించిన స్థలం వేదాల నుండి ఆధారం చూపిన మహానుభావుడు. 2 నెలల వయసులోనే కంటి చూపు కోల్పోయిన వ్యక్తి. 22 భాషలలో పండితుడు. 80 గ్రంథాలకు పైగా సంకలనం చేసిన కవి మరియు రచయిత ఈయనే రామభద్రాచార్య గారు. వేద పురాణ పారాయణంతో సుప్రీంకోర్టులో అయోధ్యకు అనుకూలంగా సాక్ష్యం కూడా ఈయనే ఇచ్చారు. పద్మవిభూషణ్ గ్రహీత. న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముస్లిం. ఆయన కోర్టులోకి వెళ్ళిన వెంటనే మీరు ప్రతి దానిలో వేదాల నుండి రుజువు అడుగుతారు. కాబట్టి అయోధ్యలోని ఆ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని వేదాల నుండి రుజువు ఇవ్వగలరా? జగద్గురు రామభద్రాచార్య గారు దానికి జవాబుగా, నేను ఇవ్వగలను సార్ అని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అన్నాడు. మరియు ఆయన ఋగ్వేదంలోని జైమిన్య సంహిత నుండి కోట్ చేయడం ప్రారంభించాడు. దీనిలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి దిశ మరియు దూరం, సరయూ నది యొక్క వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి. శ్రీరామ జన్మభూమి యొక్క స్థానం కూడా అక్కడ చెప్పబడింది. కోర్టు ఆదేశాల మేరకు జైమిన్య సంహితను తెప్పించారు మరియు అందులో ఆయన పేర్కొన్న పేజీ నంబర్ తెరచి అన్ని వివరాలు సరైనవేనా కావా అని సరిచూసుకోగా అవి సరైనవే అని గుర్తించబడ్డాయి. అంటే రామభద్ర యొక్క ప్రకటన తీర్పును హిందువుల వైపు మళ్లించింది. ముస్లిం న్యాయమూర్తి కూడా దీనికి అంగీకరించారు. దానివల్ల కూడా మనం కోర్టులో గెలిచాము. అలాగే మన కలియుగ భీష్మాచారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇతను ఉజ్జయిని మహంకాళికి 200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే 2020 ఆగస్టు 5న 40 కేజీల వెండి ఇటుకను శంకుస్థాపన చేశాడు. ఈ రామమందిరం కోసం అహర్నిశలు శ్రమించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ అయోధ్య నగరం అతి పురాతన నగరాలలో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే శ్రీరాముని పూర్వీకుడిగా చెప్పుకునే ఆయుధ్ ఈ మహానగరంలో జన్మించడం వల్ల దానికి అయోధ్య అని పేరు వచ్చిందని చెప్తారు. ఆయుధ్ అంటే ఇది సంస్కృత పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే జయించ శక్యం కానిది అని అర్థం. అయితే ఇది అతి పురాతన నగరాలలో ఒకటి అని చెప్పుకున్నాం కదా. ఇది సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో యూపీలోని ఫైదాబాద్ జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సాకేతపురి అని కూడా అంటారు. అయితే శ్రీరాముడు అవతరించిన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేదని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రామమందిర ఆలయ నిర్మాణానికి వస్తే 67 ఎకరాలలో ఈ రామమందిరం నిర్మించబడి ఉంది. ప్రధాన మందిరం మాత్రం 2.7 ఎకరాలలో ఉంటుంది. ఇందులో స్టీలు, సిమెంట్ ఎక్కడా కూడా వాడలేదు. ఇది నాగర్ శైలిలో నిర్మించబడి ఉంది. అలాగే ఈ ఆలయ యొక్క చరిత్రను టైం క్యాప్సిల్స్లో పెట్టి ఆలయంలో పూడ్చిపెట్టారు. ఇది అష్టభుజాకారంలో ఉంటుంది. 235 అడుగుల ఎత్తు, 360 అడుగుల వెడల్పులో ఈ నిర్మాణం ఉంది. దీనికి 12 మహాద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతులో నుంచి కడుతున్నారు. ఎందుకంటే ఇది ఇంతకు ముందుకు మసీదు, దాని కింద రామమందిరం ఉంది. వాటినన్నీ తొలగించి కడుతున్నారు. ఈ ఆలయ చీఫ్ ఆర్కిటెక్చర్ చంద్రకాంత్ బాపుర ప్రభాకర్ సోంపురా గారు డిజైన్ చేశారు. ఇది 3 ఫ్లోర్స్లో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే మొదటి ఫ్లోర్లో 160 కాలాలు, రెండో ఫ్లోర్లో 132 కాలాలు, మూడో ఫ్లోర్లో 74 కాలాలు ఉన్నాయి. ఇందులో 5 మండపాలు ఉన్నాయి. 1 మృత్యు మండపం, 2 రంగం మండపం, 3 కుదు మండపం, 4 కీర్తన మండపం, 5 ప్రార్థనా మండపం. అలాగే 5 గుమ్మటాలు కూడా ఉన్నాయి. ఇలా 5 గుమ్మటాలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇది ఏ గుడిలో కూడా ఇలా 5 గుమ్మటాలు ఉండవు. అలాగే ప్రధాన మందిరం పై ఉన్న గోపుర శిఖరానికి 161 అడుగుల ఎత్తులో 4 లక్షల క్యూబిక్ టన్నుల పాలరాయిని వాడారు. చంద్రకాంత్ సోంపురా గారు ఈ ఆలయ నిర్మాణానికి ఒకేసారి 10,000 మంది దర్శించుకునే విధంగా, అలాగే ఆలయ ప్రాంగణంలో 1,00,000 మంది ప్రార్థనలు చేసుకునే విధంగా నిర్మించారు. అలాగే కర్ణాటక మైసూర్కి చెందిన అరుణ్ యోగి రాజు 27 నక్షత్రాలకి ప్రతీకగా చెట్లు నాటిస్తున్నారు. అయితే అలాగే 115 దేశాల్లో ఉన్న నదులు, సముద్రాల నుండి రాముడి పట్టాభిషేకం కోసం నీరు తెస్తున్నారు. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం ఇలాగే చేశారు. ఇక ఇక్కడ ముస్లింలకి, హిందువులకి గొడవల విషయానికి వస్తే 1528లో బాబర్ మీర్బాకి అక్కడ మసీదు కట్టించారు. అందుకే అది బాబ్రీ మసీదుగా పేరు వచ్చింది. అక్కడ ప్రార్థనలు స్టార్ట్ చేశారు. అయితే నవాబ్ కాలంలో హనుమాన్ ఆలయంని మరియు చాలా టెంపుల్స్ని ముస్లిం వాళ్ళు ఏం చేసేవారంటే కూల్చివేసి మసీదులు కట్టారని బ్రిటిష్ చరిత్రలో చెప్పారు. అందుకని అలాగే 1885లో అయోధ్య నివాసి మహంతి రఘువీర దాస్ 2.27 ఎకరా స్థలంలో శ్రీరాముడి గుడి కట్టడానికి ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక అభ్యర్థన చేశారు. ఇది కోర్టు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1950లో హిందువులకి, ముస్లిమ్స్లకి మధ్యలో గొడవలు వచ్చింది. అయితే అప్పుడు హిందువులు అంతా బాబ్రీ మసీదుపై దాడి చేశారు. ఆ తర్వాత హిందువులు అంతా కూడా 2.77 ఎకరాలు ల్యాండ్ తమకు ఇవ్వాలని, అందులో రాముడి గుడి కడతామని వాదించడం మొదలుపెట్టారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇలా భవిష్యత్తులో హిందూస్కి, ముస్లిమ్స్కి గొడవలు వస్తాయని అలా జరగకుండా చేసి ఆ స్థలాన్ని 2గా చేసి ఫెన్సింగ్ వేసి లోపల స్థలం మసీదు కోసం, బయట స్థలం రామాలయం కోసం సపరేట్ చేశారు. అలా హిందువులు బయట ఉన్న చిన్న ప్లేస్లో చిన్నగా ఆలయాన్ని పెట్టుకొని పూజలు చేయటం ప్రారంభించారు. అయితే 1949లో ఆ కంచె దాటి కొంతమంది హిందువులు ఏం చేశారంటే అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు. అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిసాయని భక్తులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా నిజం కాదని 3 వ్యక్తులు అలా చేశారని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ గొడవలు జరగకుండా ఆ ప్లేస్కి లాక్ వేశారు. అక్కడి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి.
అయితే 1959లో 3 వర్గాల వారు కేసు వేశారు. మొదటి వారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. రాముడు అక్కడే అయోధ్యలో పుట్టాడు కాబట్టి అక్కడ రామమందిరం నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అలాగే సున్నీ సెంటర్ వక్ఫ్ బోర్డు వీళ్ళ వాదన ఎప్పటి నుంచో ఈ మసీదు ఉంది, మేము ఎప్పటి నుండో ప్రార్థనలు చేస్తున్నాం, ఇది మాకే సొంతమని అప్పీల్ చేశారు. మూడో వర్గం వారు నిర్మోహి అఖారా. ఈ వర్గంలో పూజారులు ఉన్నారు. ఈ ల్యాండ్పై వచ్చే ఆదాయం మాకు ఇవ్వాలని వాళ్ళు కోర్టులో అభ్యర్థన చేశారు. అలాగే 1986లో మొదటి వర్గం వారు లాక్ వేసిన ప్లేస్కి వెళ్ళనివ్వాలని మళ్ళీ కేసు వేశారు. అయితే 37 సంవత్సరాల తర్వాత 1986లో తిరిగి రాముడికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఎల్కే అద్వానీ గారు సెప్టెంబర్ 25, 1990లో 10,000 కిలోమీటర్ల రథయాత్రని విశ్వ హిందూ పరిషత్ వారితో కలిసి స్టార్ట్ చేశారు. ఇందులో చాలామంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు వేల సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ యాత్ర సోమనాథ్ నుంచి స్టార్ట్ అయి గుజరాత్లోని 600 గ్రామాల నుంచి అనేక గ్రామాలు నగరాల నుంచి ముంబై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ ఇలా రథయాత్ర చేస్తూ ఉండేవారు. అయితే డైలీ రోజుకి 300 కిలోమీటర్ల రథయాత్రను చేస్తూ అనేక ప్రసంగాలు ఇస్తూ రామ జన్మభూమికి సంబంధించిన వివరాలను, దానికి సంబంధించిన కరపత్రాలను ప్రచురించి ప్రజలకి చెప్పేవారు. మన బాబ్రీ మసీదు ఉన్న ప్లేస్లో రామ మందిరం ఉంది, దానిపైనే ఈ మసీదు కట్టారని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇలా వాళ్ళు రథయాత్రని చేస్తూ ఉండేవారు. అయితే ఇలా చేయడం వల్ల అనేక అల్లర్లు జరుగుతాయని అప్పుడున్న ప్రభుత్వం భావించి ఈ రథయాత్రను ఢిల్లీలో స్టాప్ చేయించారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా 1992 డిసెంబర్ 3న ర్యాలీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి మాట్లాడారు. ఇది 3 రోజుల పాటు జరిగింది. ఇందులో విశ్వ హిందూ పరిషత్ వారు అనేక స్పీచ్లు ఇచ్చారు. అయితే దీనివల్ల జైపూర్, బోధ్పూర్, బరోడా, అహ్మదాబాద్, హైదరాబాద్లో హిందువులకి ముస్లింలకి అల్లర్లు జరిగాయి. ఇందులో చాలామంది ముస్లింలు మరణించారు. అలాగే ఎంతోమంది హిందువులు బాబ్రీ మసీదు పైన దాడి చేసి దానిని కూల్చివేశారు. ఈ ఘటనకు కారణమైన వారి కోసం అప్పుడున్న గవర్నమెంట్ రిటైర్డ్ జడ్జితో మన్మోహన్ సింగ్ లిబ్రహంతో ఒక కమిటీ వేశారు. ఈ విచారణలో 68 మంది ఈ కూల్చివేతకు పాల్గొన్నారని తేల్చింది. అందులో అద్వానీ, వాజ్పేయి, జోషి, ఉమాభారతి అలాగే యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ ఉన్నారని తేల్చింది. వీరిపైన కేసు నమోదు కూడా చేశారు. అయితే 2002 వాజ్పేయి గవర్నమెంట్ చర్చల కోసం హిందూ ముస్లింలను అయోధ్య శిలల పేరుతో స్టార్ట్ చేసి ఆహ్వానించింది. కానీ దీనికోసం ముస్లింలు వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళపైన దాడి చేసినందుకు మేము కూడా వాళ్ళపైన పగ తీరుతామని గట్టి నిర్ణయంతో ట్రైన్లో ప్రయాణిస్తున్న కర సైనికులపై ముస్లింలు దాడి చేసి 58 మందిని చంపేశారు. అప్పుడు గోద్రా అల్లర్లు జరిగాయి. అయితే ఇందులో చాలామంది ముస్లింలు కూడా మరణించారు. ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 2002 నుండి ఈ వాదనలు విన్న కోర్టు ఆర్కియాలజిస్ట్ సర్వేను ప్రారంభించింది. అయితే 2010 అలహాబాద్ హైకోర్టు ఈ ముగ్గురికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఈ ప్లేస్ని మొత్తం 3 భాగాలుగా విభజించి ఒకటి మందిరంకి, ఒకటి మసీదుకి, 3 నిర్మోహ వర్గానికి సమానంగా పంచాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును 3 వర్గాల వారు కూడా అంగీకరించలేదు. ఈ కేసును సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది. హిందువులు అనుకున్న విధంగానే 2019 నవంబర్ 9 రోజున ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ బాబ్రీ మసీద్ కట్టక ముందుకే దీని కింద రామమందిర్ ఉందని, ఇది పైగా రాముడి పేరు మీద ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేయబడి ఉందని తేల్చి చెప్పింది. అలా రామమందిరం కట్టుకోవడానికి మనందరికీ లైన్ క్లియర్ అయింది. అయితే అలాగే హిందువులు బాబ్రీ మసీద్ను కూల్చివేయడం వల్ల అందులో 5 ఎకరాల ప్లేస్ని బాబ్రీ మసీద్ కట్టుకోవడానికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. మరియు అలాగే నిర్మోహి అఖారా వాళ్ళ ఆలయంకి ఎటువంటి సంబంధం లేదని, కాకపోతే ట్రస్టులో ఏదైనా మంచి పదవి ఇవ్వాలని చెప్పింది.
అలాగే 2020లో ఎల్కే అద్వానీతో పాటు 38 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. అయితే 492 సంవత్సరాల తర్వాత 72 యుద్ధాల తర్వాత 73వ యుద్ధంలో 2019 నవంబర్ 9న రామ మందిరానికి లైన్ క్లియర్ అయింది. అలాగే 2.77 ఎకరాల ల్యాండ్తో పాటు 100 ఎకరాల భూమిని కొని ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఎల్ఎన్టీ, టాటా కన్స్ట్రక్షన్ ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ గుడిని కట్టడానికి వాళ్ళకి ఎంతో ఈజీ, కానీ వాళ్ళు అలా చేయకుండా రామ మందిర్ తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ పేరుతో 2021 జనవరిలో 44 రోజుల పాటు దేశం మొత్తం తిరిగి 3,400 కోట్ల విరాళాలు సేకరించారు. రామ మందిరం ఏ ఒక్కరి సొంతం కాకుండా అందరి యావత్ హిందువులందరికీ సొంతంగా శ్రీరాముడు అందరివాడు కాబట్టి అందరి నుంచి సేకరించిన విరాళాలతో రామ మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం జనవరి 22న శ్రీ బాలరాముణ్ణి ప్రతిష్ఠించబోతున్నారు కాబట్టి ప్రతి ఇంట్లో, ప్రతి గడపన, ప్రతి ఊర, ప్రతి వాడవాడ, ప్రతి నగరంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణ మహోత్సవం జరిపించుకోవాలని, అలాగే ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని, అలాగే జై శ్రీరామ్ అనే నినాదాలతో యావత్ హిందూ దేశమంతా దద్దరిల్లాలని కోరుకుంటూ జై శ్రీరామ్. देश राम राज्य से ही चलेगा. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.